మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ మధ్య నిలవబడ్డకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళే మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ఒక కళ్ళు మూసి మరి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, శ్రేష్ఠుడా, సర్వాధికారి, కృపగల దేవ, దయా సంపన్నుడా, నీ పాదాలకు వెలలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృప వాసులతను బట్టి వందనాలు. యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన రక్షణ ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, ఈ సమయమున యవనస్తులుగా మీ మధ్య కూడి రావటకు మీరు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి వందనాలు. మీరు మాట్లాడు దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము అది రెండంచుల ఖడ్గము, మమ్మల్ని సరిచేయునది, మమ్మల్ని బలపరచున్నది. భూమి ఆకాశములు గతించిన మీ వాక్యము అది మారనిదిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి వాక్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. కనుక దేవా, మాతో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, సరిచేయమని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇంకను రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్య ఉన్నారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రేమను వాళ్ళారా, ప్రభునామన మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మరి దేవుని వాక్య సమయంలో దయచేసి మీ యొక్క శ్రద్ధను ఉంచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అదే సమయంలో మీరు మీకు కుదిరినట్లయితే మీ వీడియోలు కూడా మీరు ఆన్ చేయొచ్చు. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మరి ఏ రకంగా మీరు వింటున్నారు అన్నది. కనుక మీకు వీలైనట్లయితే మీ యొక్క వీడియోలు కూడా ఓపెన్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినము మన ధ్యానమునకై ఆ, మనం చదువుతున్నటువంటి భాగము మత్తయి రాసిన సువార్త నుండి నేను ఇది మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మునుపు మాట్లాడి ఉండవచ్చు, కానీ మరొకసారి ఈ మాటలు మరలా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ, మరి ఈ యొక్క మాట మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరైనా తీసి ఉన్నట్లయితే చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమెన్. చాలు. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మరి యేసుక్రీస్తు వారు మరి కొండ మీద ప్రసంగంలో భాగంగా ఉంది. మరి ఆ చరిత్రలోనే అతి ప్రాముఖ్యమైన ప్రసంగం ఏదన్నా ఉంది అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఇది ఈ కొండ మీద ప్రసంగము భాగాలుగా చేసి చాలామంది అనేక రకాలుగా కూడా దీన్ని వివరణ చేశారు. ప్రసంగాలుగా దీన్ని విభజన చేసి చాలా రకాలుగా దీన్ని ఆ, మరి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా మరి ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగము ద సర్మన్ ఆన్ ద మౌంట్ అని పుస్తకాలు కూడా వెలువడ్డాయి. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ యొక్క భాగంలో యేసుక్రీస్తు వారు ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగము 5వ అధ్యాయంలో 13 నుంచి 16 వరకు మనం చదివినాము. ఇందులో మనల్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే యేసుక్రీస్తును వెంబడించు వారిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కొండ మీద ప్రసంగంలో కేవలము ఆయన శిష్యులు మాత్రమే లేరు అక్కడ. అక్కడ ఆయనను రకరకాలుగా వెంబడించు వారందరూ ఉన్నారు. ఆయన చెప్పే బోధ వినడానికి, ఆయన పంచే రొట్లు తినడానికి, లేకపోతే ఆహారం తినడానికి, లేకపోతే ఆయన ఏమి మాట్లాడతాడో వాటిలో తప్పులు పట్టాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈయన ఆయన ద్వారా స్వస్థత పొందాలనుకున్న వాళ్ళు ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆయనతో ఉన్నారు. అలాగూ నానా రకాలైనటువంటి ప్రజలున్నారు. వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అది మొదటిది. రెండవది మనం చూసినట్లయితే ఆ మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పబడుతూ ఉంది. ఈ రెండు మాటలు అక్కడ ఉపయోగింపబడ్డాయి. ఒకటి ఉప్పు, రెండవది ఆ వెలుగు అని చెప్పబడుతుంది. మరి అయితే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు యేసుక్రీస్తు వారు అంటే, ఆ యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఉన్నారు, కానీ యెరూషలేమునకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏది వివరించినా సరే, ఆయన అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విషయాలను మనసును ఉంచుకొని వారికి అర్థమయ్యే రీతిగా బోధించడానికి వాడుకలో ఉన్నటువంటి విషయాలను ఉపయోగించుకొని మాట్లాడేవారు. మరి ఆ దినాల్లో వారు ఉప్పుగా ఉన్నారు అని మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి మృత సముద్రముగా ఉంది. మృత సముద్రం, ద డెడ్ సీ. ఆ మృత సముద్రంలో మరి అది ఉప్పుతో నింపబడినటువంటి సముద్రం. అక్కడ ఒకవేళ ఎవరైనా ఈతకి వెళ్తే వారు మునిగిపోరు, దానిపైన తేలాడతారు. మీకు కుదిరితే యూట్యూబ్లో మృత సముద్రం గురించి డెడ్ సీ అని కొట్టి చూడండి, తెలుస్తుంది. అక్కడ దొరికేటువంటి ఉప్పును మరి చాలామంది చాలా ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. నిజంగా చెప్పాలంటే అది ఉప్పగా ఉండదు అక్కడ దొరికేటువంటి ఉప్పు. మనం ఉప్పు అనంగానే ఏం మాట్లాడతాం, ఏమనుకుంటాం అంటే ఉప్పగా ఉండేది అని అనుకుంటాం. అయితే ఈ మృత సముద్రంలో ఉన్నటువంటి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ, అదే సమయంలో ఉప్పగా ఉండాలి అని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఇది యేసుక్రీస్తు వారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. వాట్ గుడ్ ఈజ్ సాల్ట్ ఇఫ్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫ్లేవర్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మరి చరిత్ర చెప్తున్నటువంటి సత్యము అలాగనే ఆ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఆ మృత సముద్రంలో ఉన్నటువంటి దాంట్లో 43 రకాల సాల్ట్స్ ఉన్నాయంట. 43 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయంట. మరి కెమిస్ట్రీ చదివే వాళ్ళు చెప్పగలరు. రకరకాలవి ఆ, రకరకాల ఎలిమెంట్స్, పొటాషియం, సల్ఫర్, ఇలాగూ సోడియం, ఇట్లాంటి రకరకాలవన్నీ ఉన్నాయి, ఖనిజాలు. అలాగూ 43 రకాల ఖనిజాలు ఆ యొక్క మృత సముద్రంలో నుండి దాంట్లో ఉన్నాయి. కానీ వాటిని ఉప్పుగానే మాట్లాడతారు, ఎందుకంటే నీటి నుండి వచ్చేటువంటి ఉప్పు అది. మనం ఉప్పు అన్నగానే ఆ, మనకు దొరికేటువంటి కల్లుప్పు, లేకపోతే వంటలు వేసుకున్నటువంటి రిఫైన్డ్ ఉప్పు మనం మాట్లాడతాం, పొడి పొడిగా ఉండేటువంటి ఉప్పు. అది మనం క్రొద్దిగానే వేస్తాం వంటల్లో. ఆ క్రొద్దిగా వేసిన దాన్ని మనము రుచి ఇచ్చేదిగా ఉంది. ఇది చాలాసార్లు మనం విని ఉంటాం, ఉప్పు రుచిగా ఇస్తుంది, మనము కూడా ఉప్పు వలె ఉండాలి అని. ఇంకొక భాగంలో రాయబడి ఉంది, మీ మాట ఉప్పు వేయబడినటువంటి ఆ, రుచి కలిగించే మాటగానే ఉండాలి, కృపావచనంగానే ఉండాలి అని రాయబడి ఉంది. అయితే
అది మాట గురించి చెప్పబడినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మీరు ఏమై ఉంటారు, ఏమి చేయగలరు అని మాట్లాడట్లేదు, కానీ ఏమై ఉండడం బట్టి ఏం జరుగుతుంది అనేది మాట్లాడుతున్నాడు. జస్ట్ బీయింగ్ హూ యు ఆర్. అంటే మీరు ఉప్పై ఉన్నారు, బీయింగ్ ఎ సాల్ట్ అని మాట్లాడుతున్నారు, నాట్ డూయింగ్ ఎ సాల్ట్. అంటే ఉప్పుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని. మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఇంగ్లీష్లో అయితే యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అని రాయబడింది. ఎర్త్ అంటే భూమి అని అర్థం. ఇంకా మనము అర్థం చేసుకోవాలంటే మట్టిలో కలిసిన ఉప్పు అని. మనకందరూ తెలుసు. మరి ఎవరైతే ఆ, ఆ, మరి గార్డెనింగ్ చేస్తారో లేకపోతే పొలం పని చేస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెట్లు పెరగడానికి పొటాషియం, సోడియం, నైట్రేట్ వేస్తారు. ఇవి కూడా సాల్ట్స్. పొటాషియం, నైట్రేట్, సోడియం ఇవి వేస్తారు. మనము ఇంట్లో తినేది సోడియం క్లోరైడ్, అంటే సోడియం సాల్ట్ని మనం తింటాం. క్లోరైడ్తో కలిసినటువంటి సోడియంని తింటాం. కానీ చెట్లకు వారు భూమిలో చల్లేటువంటిది పొటాషియం వేస్తారు, నైట్రేట్ వేస్తారు, సోడియం వేస్తారు. అవి వాటంతట అవి ఉన్నప్పుడు ఏం పని చేయవు, కానీ అవి భూమిలో పడినప్పుడు, మట్టితో కలిసినప్పుడు అవి పనిచేసి సారవంతమైనటువంటి భూమిగా తయారు చేసి దానిలో నుండి మరి విత్తనాలు మొలవడానికి, మరి చెట్లుగా ఫలాలు ఇచ్చేటటువంటి చెట్లుగా తయారవడానికి ఆ భూమి సహకరించేదిగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఏంటంటే ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికి రాదు. ఈ యొక్క డెడ్ సీలో ఉన్నటువంటి సాల్ట్ నిస్సారమైపోయింది. అది ఆ సాల్ట్, దాంట్లో చాలా ఖనిజాలు ఉన్నాయి, కానీ ఉప్పగా లేనందువలన దాన్ని వేరే రకంగా వాడుతున్నారు. కొన్ని దగ్గరలా దాన్ని ఆ, పిచ్చి మొక్కలు రాకుండా ఉండడానికి ప్రాముఖ్యంగా ఆ యెరూషలేంలో మరి ఇస్రాయేలు దేశంలో దాన్ని ఏం చేస్తారంటే అది త్రవ్వి తీసుకెళ్ళి అది చల్లుతారు. ఎందుకు చల్లుతారంటే దాంట్లో ఉన్నటువంటి ఖనిజాలు పిచ్చి మొక్కలు రానికుండా చంపివేస్తుంది. అలాగూ దాన్ని ఉపయోగిస్తారు. అయితే భూమిలో మనము వాడేటువంటి ఈ ఉప్పు ఏదైతే ఉన్నాయో, పొటాషియం, నైట్రేట్, సల్ఫేట్లు ఇవైతే ఏవేవైతే ఉన్నాయో అలాగున చెట్టుకు ఉపయోగకరంగా ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి దానిలాగా మనం ఉండాలని చెప్పబడుతుంది. నిస్సారమైతే దాన్ని త్రోసి పారేస్తారు, దాంట్లో మనుషులు తొక్కివేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఉప్పు నిస్సారవంతం అవడానికి కారణం ఉందా అంటే ఉంది. కారణం ఏంటి అంటే వేరే ఒక ఖనిజాలు లేకపోతే అనవసరమైనవి, కల్తీ కల్తీ అయిన ఉప్పు దాని యొక్క ఉప్పదనాన్ని కోల్పోతుంది. మరి యేసుక్రీస్తును అంగీకరించిన మనమందరము కూడా మనము లోకానికి ఉప్పై ఉన్నాము అని చెప్పబడుతున్నాం. ఉపయోగకరమైనటువంటి వారముగా, సారవంతమును ఇచ్చేటువంటి వారముగా, రుచికరమును ఇచ్చే వారముగా మనం ఉంటూ ఉన్నాం. అయితే అలాంటి మనము కల్తీ అయిన ఉప్పు అయినట్లయితే సారవంతాన్ని కోల్పోయే వారంగా ఉంటూ ఉన్నాం. మరి ఉప్పు అనగానే ఇంకా చాలా ఉపయోగాలు వస్తాయి, గుర్తొస్తాయి. ఉప్పుతో మరి ఆ, ఊరగాయలు చేసుకున్నప్పుడు ఉప్పును వేస్తారు ఎక్కువగా. ఎందుకు? ఎక్కువ నిలువ ఉండడానికి. చేపలు, రొయ్యలు ఇలాంటి సీ ఫుడ్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఆ యొక్క ఐస్తో పాటు ఉప్పును ఉంచుతారు. ఎందుకు? పాడవ్వకుండా ఉండడానికి, ప్రిజర్వ్ చేయడానికి. ఇలాగ ఉప్పుకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. మరి మేము ఉన్నటువంటి ప్రదేశంలో అయితే అక్కడక్కడ ఎల్లో డబ్బాలు ఉంటాయి, గ్రిట్ సాల్ట్ అని
పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి రోడ్ల మీద. దాంట్లో నిండుగా కల్లుప్పు ఉంటుంది. ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ అనుకోకుండా ఒకవేళ మంచు వచ్చేసి రోడ్లన్నీ ఆ, మంచు వచ్చేసి రోడ్లన్నీ ఇరుకుగా, రోడ్లన్నీ ఉపయోగకరంగా లేకపోతే, అంటే మంచుతో నింపబడితే ఈ ఉప్పును జల్లుతారు. ఉప్పును చల్లినప్పుడు అది ఆ యొక్క ఐస్ను కరగదీసి నీరుగా అయిపోతుంది. ఒకవేళ ఐస్గానే ఉంటే నడవలేం, బండులు పోవు, ఏం పోవు, అంతా జారిపోతూ ఉంటుంది. అది కరగడానికి కోసం ఉప్పును ఉపయోగిస్తారు. మరి ఇలాగూ ఉప్పుకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, నీవు నేను దేవుని దృష్టిలో ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఈ భూమిలో మనం ఉప్పుగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే కల్తీ అయిన ఉప్పుగా ఉండద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఉప్పు నిస్సారమైతే అంటున్నాడు. ఉప్పు నిస్సారంగా అయిపోదు. నిస్సారమయ్యేది ఎప్పుడు అంటే కల్తీ అయినప్పుడే. మరి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము ఆ యొక్క నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనము ఏ యొక్క రక్షణ సువార్తను బట్టి రక్షింపబడ్డామో ఆ రక్షణ సువార్తను బట్టి మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము పరిశుద్ధత కొరకే జీవించుటకు మనం పిలువబడి ఉన్నాము. పరిశుద్ధముగా జీవించడానికి, పరిశుద్ధముగా ఆయన ఎడల మనము ఆయన కొరకు జీవించడానికి, అనేకులను రక్షణార్థమై మనం జీవించడానికి మనం పిలువబడ్డాము కనుక మనము కల్తీ కాకూడదు. మరి కల్తీ ఎలాగవుతాము అంటే ఈ లోకపరమైనటువంటి వాటిని మనం అనుమతించినట్లయితే మనము కల్తీ అయిపోతాం. అందుకనే పౌలు తిమోతితో అంటాడు, మాట ఎందైనను, ప్రవర్తన ఎందనను, ప్రేమ ఎందను మీరు జాగ్రత్తగా ఉండడి అని యవనస్తుడైనటువంటి తిమోతితో అంటాడు. మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉంటున్నాం. ఎలాగూ జీవిస్తున్నాం. ఎందుకంటే కల్తీ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ఆ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మనకు చేతిలోనే అన్నీ దొరికేస్తున్నాయి. ఒక చిన్న చిన్న క్లిక్తోనే ఫోన్లోనే అన్ని అవసరమైనవి, అనవసరమైనవి చూడడానికి మన మనస్సు, మన యొక్క మనం నేర్చుకున్నటువంటి సత్యం, మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని నుంచి దూరం అయిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మరి నీవు నేను ఎలాగూ ఉన్నామా అనేది మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి మనం నిస్సారమైనటువంటి ఉప్పుగా ఉన్నామా? పనికి రాకుండా త్రొక్కబడే రీతిగా ఉండేటువంటి ఉప్పులాగా ఉన్నామా? లేకపోతే ఉపయోగకరమైనటువంటి ఉప్పుగా ఉన్నామా? ఉండ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. నేను కొన్ని ఉపయోగాలు చెప్పాను నేను. మరి ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగిస్తారు అని. అయితే ఈ ప్రిజర్వ్ చేసేటువంటి ఉప్పే అంటే ఏంటి? పాడవకుండా కాపాడే ఉప్పే కల్తీ అయిందనుకోండి, అనవసరమైన వాటితో కలపబడితే చాలా 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 ఆ, హాని కూడా చేస్తుంది. ఎలాగూ అంటే మేము ఉన్నటువంటి ప్రదేశంలో మాకు చుట్టుప్రక్కల కొన్ని ఆ, బీచ్లు ఉన్నాయి. ఈ బీచ్లో ఉప్పు నీరు ఉంది. ఎందుకంటే ఇదంతా సముద్రం కాబట్టి. అక్కడ నుండి ఆ ఆ బీచ్ల చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే, వారి కార్లన్నిటికి కూడా ఈ యొక్క కార్లకు ఉన్నటువంటి ఈ బ్రేక్ డిస్క్స్ అన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఉంటాయి. వాడుతున్నా కానీ ఈరోజు రాత్రి వాడి పొద్దున్న చూసేటప్పటికే మళ్ళీ తుప్పు పట్టిపోయి ఉంటుంది. ఒక లేయర్ లాగా తుప్పు కనిపిస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఉప్పు నీటితో కలిసినప్పుడు అది గాలిలో ప్రవేశించి అది వాటిపైన ఇనుము మీద పడినప్పుడు ఇనుము చిలుం పట్టిపోతుంది.
ఉప్పు నీరు చిలుమును ఇస్తుంది. మరి మనము ఉప్పగా ఉంటున్నా మనం కల్తీ అయిపోయాం అనుకోండి, ఈ లోకపరమైనటువంటి నీటి వలె నీరుతో వచ్చి కలిసిపోతే మనము చిలుం పట్టించే వారంగా అయిపోతాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి తెలుసా? ఉప్పు యాంటీసెప్టిక్గా కూడా వాడతారు. యాంటీసెప్టిక్, ఒకవేళ ఎవరికైనా గాయమయ్యి అది తెరుచుకున్న గాయంలాగా ఉంటే ఉప్పును పెడతారు. ఒకవేళ పసుపును కూడా ఉపయోగిస్తారు, కానీ పసుపు దొరకకపోయినప్పుడు ఉప్పును కూడా ఉపయోగిస్తారు. కానీ చాలా బాధ కలిగిస్తుంది ఉప్పు. యాంటీసెప్టిక్గా పనిచేసిన చాలా బాధను కలిగిస్తుంది. ఈ లోకంలో కూడా ఈ లోకపరమైనటువంటి వ్యవహరణ వస్తున్నప్పుడు మోరల్ స్టాండర్డ్స్ పడిపోతూ ఉన్నప్పుడు అవి మనల్ని మనల్ని పాడు చేస్తున్నాయి అన్నప్పుడు, దేవుని వాక్యమును మనము యాంటీసెప్టిక్గా వాడినప్పుడు, మనము దేవుని వాక్యం కలిగినటువంటి వారము యాంటీసెప్టిక్గా వాడినప్పుడు అది చాలా బాధ. అయినా అది పనిచేసేదిగా ఉంది. అందుకనే మనము ఉప్పు వలె ఉండవలసిన వారమై ఉంటున్నాం. కొంతమందికి మనము దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు చాలామంది అంటారు, ఆ అన్నిటికీ వాక్యాన్ని చెప్పనవసరం లేదు అంటారు. కానీ ఈ లోకంలో కలుగుతున్నటువంటి పాపయుక్తమైనటువంటి పనులన్నిటికీ వెరుగుడు దేవుని వాక్యమే. ఉప్పు లాంటి దేవుని వాక్యమే. కనుక అలాంటి ఉప్పు వలె మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆ ఉప్పు ఉన్న ఆ, ఆ, ఒక విధంగా చెప్పాలంటే కూరలన్నిటిలో ఉపయోగిస్తాం, వంటలన్నిటిలో ఉపయోగిస్తాం. ఏ దేశస్థులైనా సరే, ఏ ప్రాంతపు వారైనా సరే ఉప్పును కొద్దిగా ఉపయోగిస్తారు. ఉప్పును కొద్దిగా ఉపయోగించడం బట్టి ఏమవుతుంది అంటే అది ఆ, పాడవకుండా చేస్తుంది, రుచికరంగా చేస్తుంది. అదే సమయంలో ఈ యొక్క ఉప్పు, కారము, మసాలాలు ఇవన్నిట్లో ఉప్పు ప్రత్యేకమైనదిగా ఉంది. వాటిని రుచికరంగా కలిగించడానికి ఉప్పు ఉపయోగకరంగా ఉంది. అలాగనే మనం ఎక్కడ జీవిస్తున్నా సరే, మనం పొలంలో పనిచేస్తున్నా, స్కూల్లో పనిచేస్తున్నా, మన జాబ్లో పనిచేస్తున్నా, మనము ఏ పని చేస్తున్నా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, మనం ఉప్పు వలె రుచికరముగా వారి ఇతరుల్లో మంచిని చూచి వారిని యేసుక్రీస్తు వైపునకు ఆకర్షించే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నా. అయితే ఇందాక నేను మొదటగా చెప్తూ ఒక మాట అన్నాను. ఉప్పు పొలంలో వేసేటప్పుడు కూరలో వేసినంత కొద్దిగా వేస్తే సరిపోదు, ఊరికే అట్లా చల్లితే సరిపోదు. పొలం పని చేసే వాళ్ళని అడగండి, ఎంత సల్ఫేట్ వేస్తారు, ఎంత ఫాస్ఫేట్ వేస్తారు, ఎంత పొటాషియం వేస్తారో కనుక్కోండి. వాళ్ళు బస్తాల కొద్దీ చల్లుతారు సారవంతంగా చేయడానికి. మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా క్రైస్తవులుగా మనం ఉప్పు వలె ఉండడం అంటే కేవలము యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడు మాత్రము, ఈ కేవలము మందిరంలో ఉన్నంత వరకు మాత్రము ఉప్పుగా ఉంటే సరిపోదు. మనము బయట కూడా ఉప్పుగా ఉండాలి. ఓకే, ఈ మందిరపు వారు, ఈ క్రైస్తవులు, వీరు మరి అనీతి అనీతి కార్యాలకు వ్యతిరేకంగా జీవిస్తారు, వారు ఇష్టపడరు అని తెలుసుకునే రీతిగా మనము కలిసికట్టుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఎక్కువ మోతాదులో ఉండవలసిన వారమై ఉంటున్నాం.
అది మాత్రమే కాదు, మనను పరిపాలించు వారిలో కూడా మరి క్రైస్తవులు దేవుని ద్వారా ఆ, దేవుని ద్వారా పిలువబడిన వారు, ప్రేరేపింపబడిన వారు, మరి దేవుని కొరకు మనం నిలవబడ్డానికి, దేవుని కొరకు, దేవుని పని కొరకు పని చేయడానికి, నిలవబడ్డానికి సహకరించేవారు కావాలి అని, ఉప్పు లాంటి వారు కావాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. అది ఉప్పును గురించి చెప్పుకున్నటువంటి మాట. అదే సమయంలో 14 వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగుగా ఉండడం. మరి నీవు నేను వెలుగు అన్నప్పుడు మనము ఇంట్లోనే ఆలోచిస్తాం. మరి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఇప్పుడున్నట్టు కరెంట్ లేదు. మరి ఆ దినాల్లోనికి మనం వెళ్తే యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, ఆ దినాల్లో వెలుగు దీపాలు లేకపోతే దివిటీలు ఉండేవి. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నా తెలుసా? మరి ఎత్తైన కొండ ఆ దినాల్లో యెరూషలేముగా ఉంది. ఆ కొండ మీద దేవుని మందిరము దగ్గర వెలిగింపబడినటువంటి వెలుగు చుట్టూరున్నటువంటి ప్రజలందరూ చూచేవాళ్ళు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి యోర్దాను, ఈ చుట్టుప్రక్కల ఉన్న కపెర్నహూము వీళ్ళంతా కూడా చూచేవాళ్ళు. దాన్ని దాన్ అక్కడ ఉన్నటువంటి వింటున్నటువంటి వారందరూ కూడా అదే వారి మనసులో ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మొదటిది, దీప కొండ మీద ఉన్నటువంటి పట్టణం వలె మనం ఉండాలి. అప్పుడు ఆ పట్టణము మరుగై ఉండదు. లోకానికి వెలుగై ఉన్నాము అంటే అది కేవలము ఇండ్లలో పెట్టిన దీపస్తంభం మీద ఉన్నటువంటి ఇది మాత్రం కాదు. కొండ మీద కట్టబడినటువంటి పట్టణం అయి ఉండాలి. మన జీవితము కూడా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి సత్య మార్గంను మనం అంగీకరించి నడుచుకుంటున్నటువంటి మన జీవితము కూడా కొండ మీద ఉంచబడినటువంటి పట్టణమై ఉండాలి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అండ్ దెన్ తర్వాత చెప్తున్నాడు, ఏమని అంటున్నాడు? దీపమును వెలిగించి కొంచెము కింద, అంటే బాస్కెట్ కింద, బుట్ట కింద, కొంచెం అంటే బుట్ట, బుట్ట కింద, అక్కడెక్కడ పెట్టరు. ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు, ఇంటినంతా వెలిగించడానికి. నీ గృహంలోనూ, గృహము బయట నువ్వు కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె వెలిగించువాడగా ఉండవలసిన వాడవై ఉంటున్నావు. వెలిగించు దానవుగా ఉండవలసిన దానవై ఉంటున్నావు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. అది మాత్రమే కాదు, మనుష్యులు అంటే యేసుక్రీస్తును అంగీకరించని వారు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనము జీవించే దాన్ని బట్టి పరలోకమందున్న దేవుని మహిమపరచబడతాడు. కనుక మనము అలాగున వెలిగింపబడిన మనము అలాగున మనం జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారా అంటే, మీరు లోకానికి వెలుగు అంటున్నారు. అదే సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం వచ్చినట్లయితే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మాటలు ఉపయోగిస్తున్నారు. అంటే మనకున్నటువంటి వెలుగు మనది కాదు, మనం మనల్ని వెలిగించినటువంటి యేసుక్రీస్తుదై ఉన్నది.
ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ఆ వెలుగును ప్రకాశింపజేయువారం మనము. ఆ వెలుగును మనము ఇతరులకు చూపించేవారముగా ఉంటూ ఉన్నాం. ఆ, మనం చూసినట్లయితే మనము రాత్రిపూట రాత్రిపూట ఏం చూస్తాం? చందమామను చూస్తాం, చంద్రుణ్ణి చూస్తాం. చంద్రుడికి వెలుగు ఎలాగొస్తుందంటే సూర్యుడు దాని మీద పడి ఆ సూర్యుని యొక్క వెలుగు చంద్రుడు రిఫ్లెక్ట్ చేస్తాడు. అలాగున మనం రాత్రిపూట వెలుగును చూస్తాం చంద్రుడి నుంచి. ఇలాగుననే యేసుక్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించి మనము రిఫ్లెక్షన్గా ఇతరులకు చూపించాలి. చిన్నప్పుడు మీరు ఆడారో లేదో కానీ మామూలుగా ఏం చేసేవాళ్ళం అంటే ఆ, ఒకసారి మా స్కూల్లో, నేను స్కూల్ చదువుతున్నప్పుడు ఆ, డే టైమ్ యానివర్సరీ, స్కూల్ యానివర్సరీ జరిగింది. మా అందరికీ స్కూల్ పిల్లకాయలందరికీ ప్రైజ్లు వచ్చినప్పుడు అందరికీ ఏమి ఇచ్చారంటే స్టీల్ ప్లేట్లు ఇచ్చారు. స్టీల్ ప్లేట్లు ఇస్తే మేమందరం చెట్ల కింద కూర్చున్నాము, స్టీల్ ప్లేట్లు ఇచ్చారు. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పిల్లకాయలం మేము ఊరుకుంటామా? ఈ స్టీల్ ప్లేట్లని ఎండకు పెడితే లైట్ వస్తుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ లైట్తో అందరి ముఖాల మీద వేయడం మొదలుపెట్టాం. డాన్స్ వేసే వాళ్ళ మీద కూడా, ఆ స్టేజ్ పైన డాన్స్ వేసేవాళ్ళు. వాళ్ళందరు వాళ్ళ అందరి ముఖాలు వెలిగిపోయాయి, లేకపోతే వాళ్ళు చూడలేక ఆపేసేవాళ్ళు కూడా. ఎందుకు? మరి ప్రకాశించేటువంటి వెలుగు దాని మీద పడి రిఫ్లెక్ట్ అవడం వలన. మరి మనము కూడా అలాగున దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఆ యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన వెంబడించువారు చీకటిలో నడవక వెలుగుగా ఉండాలి అంటున్నారు. 8వ అధ్యాయం 12వ వచనం, యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా తీసుంటే చదవండి. యేసు ఉమ్, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను ఉమ్. వెంబడించువాడు చీకటిలో నడవక ఉమ్. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయనను వెంబడించువాడు, మళ్ళీ చదవండి బ్రదర్. వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఏం వెలుగు అంట? జీవపు వెలుగు అంటే నిత్య జీవానికి కలిగించే వెలుగు కలిగి నడిచేవాడు ఉన్నాడు. అంటే ఆ వెలుగును ఇతరులకు మనం ఇచ్చేవారంగా ఉన్నాం. నిత్య జీవానికి నడిపించేటువంటి వెలుగుగా ఉంటూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఆ ఇదే విషయాన్ని ఆ మొదటి మొదటి యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కొన్ని వచనాలు చూపిస్తాను ఇక్కడ, దయచేసి త్వర త్వరగా చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అందుకని ఆయన వెంబడించే వారము ఆ వెలుగును కలిగి ఉన్నాము. మన యందు కూడా చీకటి ఎంత మాత్రము ఉండకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక వచనం కూడా ఉంది. ఏమిటి? మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము నడిపించాం. ఎందుకు? మనల్ని దేవుడు మార్చాడు. ఎక్కడి నుంచి? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని మార్చాడు అనే మాట కూడా రాయబడి ఉంది. మరి నీవు నేను
పెక్యులర్ జనరేషన్ అంటే యాజక వంశమును దేవుని సొత్తైన ప్రజలముగాను మరి పెక్యులర్ జనరేషన్గా మనం ఉన్నాం. అంటే వె- ఈ లోకపరమైనటువంటి వాటిని అనుసరించకుండా దేవుని కొరకు జీవించే వారముగా వేరుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అందరూ అనుకోవచ్చు, ఎందుకు అలాగా ఆ వీరు ఆ, ఆ, మరి లోకమంతా ఇట్లా చేస్తుంది కదా, మరి మీరు కూడా అట్లనే బతకచ్చు కదా అని మనల్ని పిలవచ్చు, మాట్లాడచ్చు, ప్రేరేపించవచ్చు. కానీ మనం క్రీస్తు కొరకు జీవించు వారము, ఆయన ఆయన తరపున వెలుగుగా ఉండు వారము, మనం ప్రత్యేకింపబడిన వారముగా ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఈ లోకపు మాలిన్యం అంటకుండా మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ, అలాగనే ఆ, వెలుగు ఏం చేస్తుంది అన్న మాట మనం చూసినట్లయితే, మనలో ఉన్నటువంటి వెలుగు ఏం చేస్తుందో చూసినట్లయితే రెండో కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూప్ దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను హ్మ్, కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత హ్మ్. అవిశ్వాసులైన వారి నేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. మనం చూసినట్లయితే ఇక్కడ సువార్త చూడకుండా ఉండడానికి ఈ ఈ లోకపు దేవత బయట వారికి అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి గుడ్డితనం కలుగ చేస్తుంది. కానీ మనము వెలుగై ఉన్నప్పుడు మనమే సువార్తగా ఉంటూ ఉన్నాం. ఒక దైవ సేవకుడు అన్నాడు, వీఆర్ వాకింగ్ ద లివింగ్ టెస్టిమనీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యానికి మనము సజీవ సాక్షులమై ఉన్నాము అని. అంటే అలాగున మనము సువార్త ప్రకటించడానికి మనం ప్రకటించినప్పుడు మన జీవితము సువార్త ప్రకటించే రీతిగా ఉన్నట్లయితే వారి మనోనేత్రాలు తెరవబడేవిగా ఉంటూ ఉన్నాయి. కొన్నిసార్లు మనుషులకు మనము సువార్త ప్రకటన చేసినప్పుడు అర్థం కాదేమో, కానీ మన జీవితాలు చూసినప్పుడు వారికి అర్థమవుతుంది, వీరు దేవుని ద్వారా మార్చబడినటువంటి వారు అని. ఇది ఎవరు రాశారు తెలుసా ఈ మాట? 4వ అధ్యాయం 4వ వచనము. అపోస్తలుడైన పౌలు. ఆయన ఎలాగూ రక్షింపబడ్డాడు. అప్పటి వరకు ఆయన అనుకుంటున్నాడు, మరి ఆ ఆయన చేసేటువంటి పని అంతా కూడా దేవుని కొరకు చేస్తున్నా అనుకున్నాడు. మతము అన్న పేరుతో మరి క్రైస్తవులందరినీ హింసిస్తూ ఉన్నాడు. మరి గమలీయేలు పాదములు ఎదుట విద్యను అభ్యసించి ఎంతో ప్రావీణ్యుడిగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రవచనాలలో ఉన్నటువంటి గూఢమైన సంగతిని ఎరుగక క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. ఆ దమస్కు మార్గంలో దేవుని యొక్క వెలుగును చూచినప్పుడు అప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వా ఆయన మనోనేత్రాలు ఆయన కళ్ళకున్నటువంటి ఆ పొరలు తీసివేయబడ్డాయి. మనోనేత్రాలు గుడ్డితనం తొలగిపోయింది. అప్పుడు అంటున్నాడు, దేవా నీ కొరకు నేనేం చేయాలి అని. అలాగున రక్షణ పొంది ఆయన గొప్ప సేవ చేశాడు. ఇక్కడ మనం కొనసాగిస్తే ఇక్కడ 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మనము రక్షణ పొందడం కూడా ఇదే. దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశించినది. ఆ ప్రకాశించిన వెలుగును ఇతరులకు మనము పంచవలసిన వారమై ఉన్నాం. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఏ వెలుగైతే మమ్మల్ని రక్షించినదో ఆ వెలుగుతోనే మేము ప్రకటన చేస్తున్నాము అని చెప్తూ ఉన్నాడు. మరి ఇలాగున నేను మనము దేవుని కొరకు వెలుగు కాను, ఈ లోకంలో మనం ఉప్పుగాను ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ఆ కొద్ది మోతాదులో ఇంట్లో వేసుకునే ఉప్పుగా సరిపోం మనం.
నీతియుక్తమైన జీవితం మనం జీవించి ఇతరులను కూడా ప్రోత్సహించాలి దేవుని కొరకు జీవించడానికి. మనము అధికంగా ఉంటేనే మరి ఈ భూలోకము సారవంతముగా మంచి ఫలాలనిచ్చే ఆ భూమిగా తయారవుతుంది. మనము ఈ లోకంలో జరిగేటువంటి అసభ్యకరమైనటువంటి పాపయుక్తమైనటువంటి క్రియలను ఎదుర్కోవాలంటే మనము కొద్దిగా ఉంటే సరిపోదు. మనము అధిక మోతాదులో మనం ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే మనము దేవుని యొక్క పిల్లలముగా మనము ఎదగవలసిన వారమై ఉంటున్నాం. ఉప్పుగాను వెలుగుగాను ఉండి ప్రకాశించు వారముగాను మరి సారవంతము మరి రుచికరమైనటువంటి ఆ అలాగనే రక్షణకరమైనటువంటి భాగ్యాన్ని కలుగజేసే వారముగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఇలాగున నీవు నేను పిలువబడుతున్నాం. మనకు తెలియని విషయాలేం కాదు ఇవి, కానీ గుర్తు చేస్తున్నాం మరొకసారి. మరి యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి నీవు నేను ఎలాగూ ఉన్నాం? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. యేసుక్రీస్తును వెంబడించినటువంటి నువ్వు నేను మనం చక్కగా ఉన్నట్లయితే మనము అనేక మందిని రక్షించే వారముగా ఉంటున్నాం. ఇంట్లో ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పు అక్కడే ఉండింది అనుకోండి, కూరలో వేయకుండా, కూర ఉప్పగా ఉంటుందా? లేదు లేదు మా ఇంట్లో ఉప్పు ఉందండి, కానీ కూరలో ఉప్పు వేయడం మర్చిపోయాను అంటే రుచి వస్తుందా ఉప్పు కూరకి? రాదు. మనం రక్షింపబడితే సరిపోదు, మనము పంచబడాలి. దేవుడు మనలో ఉంచినటువంటి ఆ యొక్క సారవంతమైనటువంటి ఉప్పు ధనాన్ని మనం పంచే వారంగా ఉండాలి. దేవుడు మనలో కలిగించినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. మనంతట మనం ఉంచుకుంటే సరిపోదు, ఇతరులకు పంచువారముగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి వెలుగును కూడా మనమంతట మనం ఉంచుకుంటే సరిపోదు, ఇతరులకు కూడా మనం పంచవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు అట్టి భాగ్యాన్ని మనకు కలుగు చేసి ఆయన ఆత్మతో నింపి ఆయన వాక్యంతో మనం బలపరిచి ఇంకను బహుగా వాడుకోవాలని ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్ఠుడా, సర్వాధికారి, నీ కొందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ సమయాన్ని బట్టి మీ కొందనాలు. మేము నేర్చుకున్నటువంటి విషయాల్ని మరొకసారి మా మనసున భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? మరి వెలుగు దీపస్తంభం మీద పెట్టబడాలి. ఇల్లంతా వెలిగింపబడడానికి దీపస్తంభం మీద పెట్టబడాలి. కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె మేము ఉండాలి. ఒకవేళ అలాగూ లేకపోతే అది వ్యర్థము. కనుక దేవా, మీరే మా కృపను అనుగ్రహించండి. నిస్సారవంతమైనటువంటి ఉప్పుగా కాకుండా వెలిగింపబడి కూడా దాచబడినటువంటి దీపం వలె కాకుండా దేవా, అనేక మందిని మీ యొద్దకు మీ యొక్క నిత్య మహిమకు చేర్చువారముగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాం. అయా, మీరే మమ్మల్ని బలపరచండి. యవనస్తులు ఎవరైతే విని ఉన్నారో దేవా, పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపతో నింపమని వేడుకొంచున్నాం. అయా, ఈ మేము వినువారం మాత్రము కాక దాని ప్రకారము జీవించినట్లు సహాయము చేయమని వేడుకొంచు. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. చక్కగా మరి వెలుగులాగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మన సత్క్రియలు చూసి జనులు దేవుని మహింపరిచేటట్టు మన వెలుగు ప్రకాశించాలని. మరి ఉప్పు చెడనీయకుండా రుచి కలిగించేదిగా ఉంటది. ఎక్కడ ఏ మోతాదులో ఉండాలో అంత మోతాదులో మన మాటలు కూడా ఉండాలని. మరి మట్టితో కలిసినప్పుడు సారం, చాలా విషయాలు మరి మనం విన్నాము. మన జీవితాలు అలా ఉండాలనేది దేవుని చిత్తం. అట్లాగే వెలుగు, దేవుడు వెలిగించాడు, మనం ఇతరులకు కూడా వెలుగుగా ఉండాలి. మనకు స్వయం ప్రకాశం లేదు, కానీ దేవుని యొక్క వెలుగుతో మనము వెలుగుతాము. అంతేకాకుండా గుడ్డితనం కలగజేస్తున్నటువంటి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను వెలిగించాలంటే మనం వారి ఎదుట వెలుగుగా ఉండాలి. అందుకే మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాచక సమూహం అని అది తెలుసుకున్నాం. అట్లాగే
మనం వెలిగించబడిన మనం కొంచెం కింద మంచం కింద దాచిపెట్టబడడానికి కాదు, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇతరులకు వెలిగించే విధంగా మన సాక్షి జీవితం ఉండాలనేది, మరి ఎక్కువ మోతాదులో మనం పని చేయాలా అనేది ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దుష్ట దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఇంతకు ముందులాగా కాదు, కానీ ఇప్పుడు ఇంకా దేవుని కొరకు మరింత ప్రజ్వలించే వాళ్ళంగా, తేజరిల్లిన వాళ్ళంగా ఉన్నట్లయితే దేవునికి మహిమ, మన జీవితాలు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన సత్క్రియలు కూడా పెరుగుతాయి. చక్కటి వర్తమానం ఇచ్చిన దానికి మన సంఘం తరపున, అంటే ఆ మన 8 సంఘాల తరపున, అసెంబ్లీస్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. అట్లాగే కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవి కూడా వినండి. తర్వాత మనం అందరినీ పలకరించుకొని సెలవు తీసుకుందాం. ముఖ్యంగా ఇప్పటి వరకు 4 సంఘాల్లో మనకు స్వార్థ సేవ జరిగింది. ఇంకొక 4 సంఘాల్లో జరగాలి. అంటే 50% ఈ సంవత్సరానికి మనం సువార్తను ప్రకటించగలిగాం. ఈ నెలలో ఒక 2 సంఘాలు 5వ తేదీ